ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? మనకు ఆల్రెడీ కొన్ని మెడిసిన్స్ తెలుస్తాయి, లేదా ఇంట్లో ఇంకెవరికో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ఉంటాయి, లేదా గూగుల్ చేస్తాం, ఆన్ స్టోర్కి వెళ్తాం, తీసుకుంటాం, మెడిసిన్ వాడేస్తున్నాం. ఇది చాలా కామన్ అయిపోయింది కదా. ఇప్పుడు చాలామంది కానీ హోమియోపతి మెడిసిన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే హోమియోపతిలో మెడిసిన్ ఎలా పనిచేస్తుందో తెలుసా? చాలా వరకు హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది టోటల్ సిమ్టమ్స్, అన్ని సిమ్టమ్స్ని తీసుకొని ఒక పర్సన్కి ట్రీట్మెంట్ ఉంటుంది తప్పితే ఒక డిసీజ్కి ట్రీట్మెంట్ అనేది ఉండదు హోమియోపతిలో. దీనివలన ఒక జ్వరానికి వేలల్లో మెడిసిన్స్ ఉంటాయి, ఒక తలనొప్పికి వేలల్లో మెడిసిన్స్ ఉంటాయి. మీకు ఏ మెడిసిన్ తీసుకోవాలో ఎలా తెలుస్తుంది? తెలియదు. దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. మీరు ఆన్లైన్లోనో చూసి, లేకపోతే ఇంకెవరికో ప్రిస్క్రైబ్ చేశారని మీరు వెళ్ళి తీసుకున్నారనుకోండి స్టోర్కి వెళ్ళి ఆ మెడిసిన్, మీకు అది పని చేయకపోవచ్చు. దీనివల్ల అపోహ ఏమొస్తుంది? మెడిసిన్ పని చేయదు అని. కానీ ఇందులో నిజం లేదు. కొన్ని డిసీజెస్కి, అంటే కొన్ని అక్యూట్ ప్రాబ్లమ్స్కి తప్పితే చాలా వరకు హోమియోపతిలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ మెడిసినే ఇవ్వాల్సి వస్తుంది.